హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామల తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను అండి. ఈరోజు మా జర్నీ అనేది మీకు చూపిస్తాను. ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం అనుకోకండి. ఒక 2 days ట్రిప్ వేద్దామని వెళ్ళామన్నమాట. ఎందుకంటే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని పండగలు ఉన్నాయి. అందుకని మేము ఊరు అనేది వెళ్తున్నాం. ఆ రోజు ఏమైందంటే మార్నింగ్ 10కేమో బయలుదేరాం. ఇక్కడ ఇదిగోండి మా అమ్మగారు వచ్చారు చూసారా. మేము ఊరు వెళ్తే ఆవిడకి ఎంత బాధో అసలు. ఏంటో మిస్ అయిపోద్ది అలా మమ్మల్ని. అదే కదా తల్లి కూతుళ్ళ ప్రేమ అనుబంధాలంటే. ఇంకా ఫైనల్లీ మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది మా ఊరు దగ్గరలోనే. మా ఊరు ఎంతమంది తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సెంటర్ ఏంటో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మేము ఏలూరు రోడ్డు ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడి నుంచి మాత్రం సినిమా బాగా కనిపిస్తుందండి, ఎందుకంటే రోడ్లు అసలు బాగాలేదు. మా ఊరు నుంచి ఏలూరు వెళ్ళడానికి గంటన్నర పట్టిందండి. అదే ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్ళడానికి గంట పట్టిందండి. అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఈ రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. అస్సలు నార్మల్ డెలివరీ కోసం తీసుకెళ్ళిన వాళ్ళని ఇలా తీసుకెళ్ళండి, వెంటనే డెలివరీ అయిపోద్ది అనమాట. అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. మా వాళ్ళంతా మీకు హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పండి ఒకసారి. ఈ లొకేషన్ అంతా మేము డైలీ చూసేదే కాబట్టి మాకు అంత ఏమి అనిపించలేదు. మీకు చూపించాలి. కొంతమంది చూసింది చూడటమా అని స్కిప్ చేస్తారనమాట. స్కిప్ చేయకండి, అంత అందంగా ఉంటుంది వాతావరణం. మేము వేసుకెళ్ళిన కారు అది ఎన్ని సిట్టింగ్ అంటే 7-8 మెంబర్స్ సిట్టింగ్ అండి. ఫ్రంట్ ఒకళ్ళు, మిడిల్ ఒక 3 మెంబర్స్, బ్యాక్ సైడ్ ఏమో 2-3 మెంబర్స్ ఉండొచ్చు. కానీ మేము చిన్న ఫ్యామిలీ వెళ్ళాం కాబట్టి మాకు చాలా కంఫర్టబుల్గా బాగుంది. మరి ఇరుగ్గా కాకుండా, కంజెస్టెడ్గా కాకుండా మంచి ఫ్రీగా వెళ్ళాము. జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదండి, అంత బాగా సాగింది. కానీ ఏలూరు నుంచి వెళ్ళటం అంటేనే అసలు చాలా తలకాయ పోటు అయిపోయింది. ఇక్కడ ఏలూరు దగ్గర ఈ వంతెనది ఎంతమంది తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అవి ఎన్నిసార్లు కార్నర్ బార్డర్స్ వేసినా కూడా ఎప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి. వర్షం వస్తే ఎక్కువ ఫ్లో అయిపోద్ది అనమాట వాటర్. రోడ్డు కూడా మునిగిపోయి అటు నుంచి ఇటు నుంచి రావడానికి దారి ఉండదు. చూసారా కోతులు, ఎన్ని కోతులు ఉన్నాయో. బైక్ మీద వస్తే భయం వేస్తుందండి కోతుల గురించి. ఇప్పుడు మేము ఏలూరు అనేది ఎంటర్ అయిపోయాం, సిటీలోకి వచ్చేసాం. ఏలూరు సిటీలోకి సిటీలో దారులన్నీ చిన్నవి కదండి. మేము ఎక్కువ ఏ షాపింగ్ అయినా, ఏ ఐటెం కొనుక్కోవాలన్నా మ్యాక్సిమం ఏలూరు వస్తామండి. ఎందుకంటే మాకు ఏలూరు 25 kilometers అంతే అలా ఉంటుంది. రోడ్డు బాగుంటే మాత్రం పావు గంటల అలా వెళ్ళిపోతామండి. రోడ్డు బాగోకపోతే మాత్రం ఈజీగా 1 గంట పడుతుంది అనమాట. బ్యాక్ పెయిన్స్ కూడా బాగా వచ్చేస్తాయి. ఈ సర్కిల్ ఏమో 1 town సర్కిల్ అండి. ఇది చందన బ్రదర్సు మెయిన్ పెద్ద మార్కెట్ అనమాట. అటు లోపలికి వెళ్తేనేమో హోల్సేల్ షాప్స్. ఎంతైనా పండగల టైంలో అసలు ఆ కళ వేరు కదండి. సిటీలో చాలా బాగుంటుంది, ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలలో వచ్చి బట్టలు కొనుక్కోవడం కానీ, ఆ రోజు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కోవడానికి కానీ వస్తారు కదా. చాలా కళకళలాడిపోద్ది. నాకు చాలా ఇష్టం ఈ పండగల సీజన్లో బయటికి వెళ్ళడం అంటే. కానీ ఇప్పుడు మళ్ళీ 3rd wave వస్తుందంట కదా, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏలూరులో రోబో హోటల్ అనేది రెస్టారెంట్ కొత్తగా స్టార్ట్ చేశారనమాట. మేము అదే మాట్లాడుకుంటున్నాం పిల్లలు మేము. ఎప్పుడైనా ఒకసారి ప్లాన్ చేయాలి. ఎవరైనా ఇది హోటల్ తెలిసినట్టయితే దాని రివ్యూస్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతమంది వెళ్ళారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, అదేనండి హోటలు. మేము రాజమండ్రిలో ట్రై చేసాం, కానీ ఆ రోజు క్లోజ్లో ఉందన్నమాట. మేము వెళ్ళిన టైంలో వెళ్ళడానికి కుదరలేదన్నమాట. ఇంకా ఏలూరు అవుట్స్కట్స్లో కూడా వచ్చేస్తున్నామండి. అక్కడ ఏంటంటే ఇది సర్కిల్ అనమాట. సర్కిల్ దగ్గర ఇదేం బస్ స్టాండ్? పాత బస్ స్టాండా?
ఇంకా పాత బస్ స్టాండ్ కూడా దాటేసాం అనమాట. ఇంక ఈ సర్కిల్లో ఏమవుంటంటే భీమడోలు, చిన్న తిరుపతి ఇట్లా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఐడియా ఉంటుంది. మా డాడీ ఉన్నప్పుడు మేము ఎక్కువ చిన్న తిరుపతి వెళ్ళేవాళ్ళమండి. మా చిన్న పిల్లలప్పుడు ఇలాగే కార్ కట్టించేసుకొని పొద్దున్నే శనివారం మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అక్కడ అవన్నీ చూసుకొని కొండ పైన కింద ఇవన్నీ చూసుకొని వచ్చేవాళ్ళం. నాకు అందుకనే కొంచెం ఈ ఏరియా గురించి అట్లా తెలుసు అనమాట. ఈ కార్నర్లో చూసారా ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకుంటారు, మాస్క్లు అని, హెల్మెట్స్ అని. ఈ కార్నర్లోనే బోల్డ్ షాపింగ్ ఉంటుందండి ఏలూరు అవుట్స్కట్స్ దాటిన తర్వాత. ఇదిగోండి ఇదంతా రోడ్ సైడ్ ఏమో దాబాస్ అంటారు కదా, ఆగి ఎక్కడైనా టిఫిన్ చేయడానికి. అక్కడ అది ఆశ్రమ హాస్పిటల్ అండి. ఆశ్రమ హాస్పిటల్ ఎంతమందికి ఐడియా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ హైవేలోకి వచ్చాం కదా, ఇటువైపు వెళ్తేనేమో మరి ఏంటో నాకు తెలీదు. మేము వెళ్ళే రూట్ అయితే రాజమండ్రి వెళ్తుంది. ఇక్కడ నుంచి మా జర్నీ అనేది చాలా హ్యాపీగా, సాఫీగా, చక్కగా చాలా బాగా జరిగింది. ఎందుకంటే హైవే కాబట్టి వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అంటే ఎట్లా అంటే కొంచెం మనం హైవేలోకి ఎంటర్ అయ్యే కొద్దీ కూడా మనకి ఒక లైన్లోనేమో వెళ్ళడానికి, ఒక లైన్లో రావడానికి అనమాట. ఇట్లా హైవేలో డివైడ్స్ ఉంటాయి కదా, నాకు చాలా ఇష్టం. కానీ హైవేలో కొంచెం ప్రయాణం అంటే నాకు టెన్షనే. ఎందుకో ఫోన్లో ఎక్కువ అయ్యి చూస్తూ ఉంటాం కదా, అందుకే టెన్షన్ అనమాట. చూసారా గడ్డి ట్రాక్టర్లు, పల్లెటూరు వాతావరణం కనిపించింది కదా. ఇప్పుడు సీజన్ కదండి, పొలాలు కోత కోయడం, అవన్నీ స్టోరేజ్ చేసుకోవడం, రైస్ మిల్క్ వేయడం ఇట్లా అన్నీ జరుగుతాయి కదా. ఇదనమాట. ఇంకా ఆ రోడ్ సైడ్ హైవే కదా, చాలా చాలా బాగున్నాయి చెట్లు, చేమలు, అయ్యి ఏయో తీసాను అనమాట. ఇక్కడ నుంచి మా జర్నీ చూపిస్తాను చూడండి. టేకు, పామాయిల్, మీరు కరెక్ట్గా వీడియోని అబ్జర్వ్ చేయండి. మీకు ఊరు ఎంట్రన్స్ అవ్వగానే మీకు అక్కడ బోర్డ్స్ అనేవి పెడుతున్నారు కదా, చాలామంది వేరే వేరే ఊర్లో ఉండి వాళ్ళ ఊరిని మిస్ అయిపోతారు కదా, అందుకే వాళ్ళ కోసం ఆ బోర్డులు అలా పెడితే చూసి సాటిస్ఫై అవుతారని చెప్పి నేను అలా అన్నీ తీసి చూపిస్తున్నానండి. తర్వాత ఇక్కడ మాకు చెక్ పోస్ట్ అనేది వచ్చింది. ఇక్కడ నేను చిన్నతనంలో మేము తిరుపతి అట్లా వెళ్ళేవాళ్ళం కదా, అప్పుడు ఏం చేసామంటే టోల్ గేట్ అంటే గేట్ ఎత్తి అట్లా చేసిన తర్వాత అమౌంట్ కట్టించుకునేవారు. ఇప్పుడు అలా కాదండి, కార్కి రైట్ సైడ్లో ఒక స్కానర్ ఉందన్నమాట. ఆ స్కానరు అక్కడ సిస్టంలో అది నోటెడ్ చేసేసుకుంటుంది, అమౌంట్ అనేది కట్ అయిపోతాయి ఏంటండి. చాలా బాగుంది టెక్నాలజీ. లేకపోతే దిగి డబ్బులు కట్టి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉండేదన్నమాట. అక్కడే ఒక పావుగంట అట్లా లేట్ అయిపోయేది. ఇప్పుడు అలా కాదు, ఎటువంటి ట్రాఫిక్ లేకుండా చక్క నీట్గా పని అనేది సులువుగా ఉంది.
ఈ విషయం ఎంతమంది తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రోడ్ చూస్తే నా ఫీలింగ్ ఏంటి చెప్పనా, చక్కగా దిగి 4-5 టిక్ టాక్ వీడియోలు చేసుకొని హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చండి. అంత నీట్గా ఉంది. చక్కగా పిల్లలు ఆడుకోవడానికి మంచి స్పేషియస్గా ఉందన్నమాట. కానీ కుదరదు కదా, మనం ఆడుకుంటే వెనకాల నుంచి ఏదో వచ్చి మనల్ని ఆడుకుంటుంది అనమాట. ఇదిగోండి ఆర్టీసీ బస్సు. ఇవి 2 రూట్స్ ఉన్నాయండి హైవేలోనే. కొత్త హైవే, పాత హైవే ఉందంట. మరి ఇప్పుడు మేము వెళ్ళేది కింద డౌన్లోంచి వెళ్తున్నాం అనమాట. మా మొహాలు చూసారా, నిద్ర మొహాల్లాగా ఎలా జిడ్డుగా ఉన్నామో. ఆ నైట్ నిద్ర లేదండి. అసలు విషయం ఏంటంటే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం. మేము పడుకొని లేవలేకపోవడం వల్ల ట్రైన్ వెళ్ళిపోయింది. మేము ఇంట్లోనే ఉండిపోయాం. మళ్ళా కార్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చిందనమాట. అంతా క్షవరం అయింది మాకు. ఆ కారులో జుట్టు ఎగిరిపోయి ఎలా చిందరవందర పిచ్చివాళ్ళలాగా ఉన్నాం అసలు మేము. చూసారా ప్రకృతి ఎంత అందంగా ఉందో. దేనికైనా ప్రకృతిని చూసి ఆనందించడానికి పెట్టి పుట్టాలండి. కానీ ఏంటంటే కొంచెం సిటీ కల్చర్లో ఉన్న వాళ్ళకేమో ఈ పల్లెటూరు వాతావరణం నచ్చుతుంది, పల్లెటూరులో ఉన్న వాళ్ళకేమో సిటీ కల్చర్ నచ్చుద్ది. అంటే మనకి ఏది తృప్తి ఉండదో, మనం దేనితోనే కొంచెం ఆనందపడి సాటిస్ఫై అవ్వం కదా, లేని దాని గురించి వెతుకుతూ ఉంటాం. ఫైనల్లీ మేము రాజమండ్రి ఎంట్రన్స్ అయిపోయాం. గోదావరి గట్టు పక్క నుంచి అండి రూట్ ఇది. ఒకసారి మేము ఇదే రూట్లో వచ్చాం, నాకు కొంచెం ఐడెంటిఫై ఉందన్నమాట. ఇదండి గోదావరి బ్రిడ్జ్. ఈ 2 బ్రిడ్జిలు ఉంటాయి. మేము వేరే కొవ్వూరు బ్రిడ్జ్ మించి వెళ్తున్నాం అనమాట. కొవ్వూరు బ్రిడ్జ్ ఎంతమందికి ఐడియా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కార్ డ్రైవ్ చేసే బ్రదరు మా కజిన్ బ్రదర్ అండి. వాళ్ళు ట్రావెలింగ్ ఉందన్నమాట. అసలు చాలా హ్యాపీగా ఎక్కడ వామిటింగ్స్ లేకుండా మంచిగా తీసుకొచ్చాడండి. మధ్యలో మాత్రం మా అబ్బాయికి వామిటింగ్ అయింది, వాడికి ఖచ్చితంగా అవుతుంది. మా అత్తగారికి కూడా వామిటింగ్స్ అవుతాయి, కానీ కారు తోలడం బాగా తోలాడంట. మా అత్తగారు అతనికి మంచి సర్టిఫికేట్ ఇచ్చారనమాట. కానీ చాలా బాగా తీసుకొచ్చాడండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా స్లోగా. పిల్లలతో ఉన్నాం కదా, జర్నీ మంచిగా తీసుకొచ్చాడు. ఇంకా రాజమండ్రి ఎంట్రన్స్ అయిపోయాం. దీన్ని ఏమంటారంటే కోటిపల్లి బస్ స్టాండ్ అండి. ఇది కూడా మెయిన్ సెంటర్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఊరు అనేది ఎంట్రన్స్ సర్కిల్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏ వేలో వెళ్ళాలో అట్లా చూసుకొని వెళ్ళటమే. ఇప్పుడు మా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మాకు రూట్ మ్యాప్ అనేది మేము సెట్ చేసుకున్నాం, అట్లా వెళ్ళిపోతున్నాం అనమాట. చూస్తూ ఉండండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ క్లిక్ చేయండి. ఇంకొత్తగా ఏమైనా వీడియోస్ చేస్తే ఫర్దర్గా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. నేను కొత్తగా ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేశాను అనుకోండి, మీ దాకా వస్తుంది అనమాట. బెల్ ఐకాన్ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఓడలు పెద్ద చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు అనమాట. దీనికి ఎన్ని ఇయర్స్ ఉంటాయో నాకు ఐడియా లేదు, కానీ పెద్ద చెట్టు అండి. వేసవికాలం వస్తే చాలా బాగుంటుంది. ఫైనల్లీ ఇంకా మేము మా ఇంటికి వచ్చేసాము. హాయ్ చెప్పు. ధృతి హాయ్ చెప్పు. హాయ్ రాను, నేను మీ ఇంటికి రాను. మా ధృతికి మమ్మల్ని అందరిని చూసేసరికి చాలా హ్యాపీ అయిపోయిందండి. ఎందుకంటే వాళ్ళు 3 మెంబర్సే ఉంటారు కదా, అపార్ట్మెంట్లో ఉంటారు, చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది అనమాట. మాతో చిన్నప్పుడు అంతా ఇదిగా ఉండేది కాదు, కానీ కొంచెం తనకి ఊహ తెలిసిన తర్వాత మాతో చాలా రిలేషన్ ఏర్పడిందండి పిల్లకి. చాలా బాగుంటుంది అనమాట. అక్క అన్నయ్య అట్లా రిలేషను, నానమ్మ
మేమందరం వెళ్తే తనకి హ్యాపీగా ఫీల్ అయిపోయింది, వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టే. ఎందుకంటే సింగిల్గా ఉంటుందిగా, మమ్మల్ని అందరిని చూసేసరికి ఆనందం వేసింది. దీని కంటిన్యూషన్ వీడియో ఉంటుంది, చూస్తూ ఉండండి.